రూరల్ ఓటేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటేరు చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఓటేరు వద్ద ఉన్నటువంటి చెరువు వద్దకు సిపిఐ, సిపిఎం, జనసేన నాయకులు చెరువు వద్ద ప్రభుత్వం పెట్టినటువంటి బోర్డు తొలగించిందని పరిశీలన చేశారు. అదే గౌరవ కలెక్టర్ గారికి వెంకటేశ్వరరావు గారికి చెప్తున్నా, అయ్యా మీరు చాలా మంచి అధికారి, దయచేసి మీరు రేపటి నుంచి ఈ రోజు రాత్రి నుంచి ఇక్కడ ఏదైతే మట్టి తోలినారో దీని అన్నించి లోడేసి ప్రజలకు పనికొచ్చే విధంగా నేషనల్ హైవేగా మట్టి తోలి ఇది ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నదో అదే యథావిధంగా దీన్ని పెట్టాలని కూడా కానీ మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు పోలీసు వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని ఇక్కడ పంపించి ఈ మట్టి అంతా లోడేసి ఎత్తుకుపోయి దానికి నేషనల్ హైవేకి ఇవ్వాలి. ఇంతకు ముందు పూర్వం ఎలా ఉందో అదే విధంగా దీన్ని పెట్టాలని కూడా కానీ మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు చంద్రగిరి నియోజకవర్గంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న ఆఫీసర్ అయినా సరే, అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే రూల్ పొజిషన్ ఒకటి ఉంది, రూల్ ఆఫ్ లా ఉంటుంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు మన చట్ట ప్రకారం. నేను ఒక హైకోర్టు లాయర్ గా హెచ్చరిస్తున్నా, లేని పక్షంలో మీ అందరినీ కూడా కానీ కోర్టులకు ఇడస్తాను కూడా నేను జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాల్. జై జనసేన, జై. తిరుపతి రూరల్ మండలం ఈ ఓటేరు ట్యాంక్ అనేది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి ఎంతో పలుకుబడిన చెరువు. దీన్ని ఈ రోజు కబ్జా చేయాలని చూస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం అంటేనే మంచి ప్రభుత్వం. ఇటువంటి చర్యలకి ఇక్కడ ఎవరు సహించరు. జనసేన పార్టీ ఏదైనా, కూటమి ప్రభుత్వం అయితేమి ఇలాంటివి సహించదు. ఇంతకుముందు ఎలా ఉందో అదే విధంగా ఈ చెరువును ఉంచాలని జనసేన పార్టీ తరఫున మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అటు గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఒకటే చెప్తుంది, చెరువుల్ని కబ్జాలు చేయకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ లో వచ్చే విపత్తులు ఏవైనా సరే ఈ విధంగా చెరువులు కబ్జా వల్ల ఎంతో 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు మనకి ఇలాంటి చేష్టలు కానీ ఇలాంటి చెరువులు కబ్జా చేసే విషయం జరిగితే ఫ్యూచర్ లో మనుగడే కష్టమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులకైతే ఏమి, ఎవరైతే ఈ కబ్జా చేశారో వాళ్ళకైతే ఏమి మేము తీవ్రంగా హెచ్చరిక ఒకటే జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నది, వెంటనే ఈ కబ్జాను ఆపాలి, చెరువుని చెరువుగా ఉంచాలి, జనాలందరికీ ఉపయోగపడేలాగా ఈ చెరువు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మేము సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ, రైతు సంఘాలు అన్ని రాజకీయ పార్టీలుగా చెప్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఈ భూమిని కాపాడేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ తోలినటువంటి గ్రావులు మొత్తం దీన్ని కట్టగా చెరువుగా పెట్టి దీనికి పెంచింగ్ వేసి దీన్ని భద్రతగానే పరచకపోతే దీనిపైన మరింత ఆందోళన అన్ని రాజకీయ పార్టీలు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గం కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్వచ్ఛందంగా ఈ ఉద్యమానికి సహాయ సహకారాలుగా ఉద్యమంలోకి రావాలని చెప్పేసి, వాళ్ళు కూడా పోరాటంలోకి రావాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం. గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు కాపాడలేకపోయారు, మేమే అప్పుడు కాపాడినాం. ఈరోజు మీరు కూడా ఈ ఉద్యమం జరుగుతుంది, మీరు కూడా రండి అని చెప్పేసి కూడా ఇవాళ చెప్తా ఉన్నాం. ఇక్కడ సాక్షాత్తు ఎమ్మెల్యే గారు నాని గారు ఇక్కడనే చంద్రగిరి నియోజకవర్గంలో పక్కనే ఉన్నాడు. నాని గారు కూడా నోరు తెరవాలి, ఎమ్మెల్యే గారు చెప్పాలి, నీ ఇంటి పక్కన చెరువు దాదాపుగా 1000 కోట్ల భూమి భూ కబ్జాదారులకు ఆక్రమించుకుంటా ఉంటే మీరు నోరు తెరవకపోవడం సరైనది కాదు. తక్షణమే ఈ భూమిలో సర్వే చేసి భూమిలోకి రావాలి, ఆయన కూడా పరిశీలించాలి, ఎమ్మెల్యే గారు కూడా చూడాలని చెప్పేసి కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ భూమి రక్షణ కోసం అఖిల పక్షాలుగా ఏర్పడి ఓటేరు చెరువు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం. మీకు చేతకాని పరిస్థితుల్లో ప్రజలందరినీ కదిలించి, ప్రజాస్వామికవాదిని కదిలించి ఈ చెరువుని కాపాడుకుంటాం. మీ గ్రీన్ ట్రిబ్యునల్కి, సుప్రీంకోర్టుకి గతంలో వచ్చిన పిల్లులన్నింటి కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన వీరాల బలికి చెప్తున్నాడు, నేను నా దగ్గర చట్టాలు అన్నీ ఉంటే వచ్చాడు నైట్ కేసు కూర్చొని నైట్ రాయల్గా కుర్చీ వేసుకొని పని చేపించు. దొంగల్లాగా రాత్రిలో పనిచేయడం ఏంటంటే ఇదే అనేకుండే చట్టం, అధికారం. ఇది తప్పు. అధికార యంత్రాంగం మేనమేషాలు వేస్తే ఉద్యోగాలు పోతాయి అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఆ రకంగా చేయకుండా చేయాలని చెప్పి సిపిఎం తరఫున, ఇతర పక్షాల తరఫున నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇక్కడ అందరూ 80% పేదవాళ్లే ఉన్నారు ఈ పంచాయతీలో. వాళ్ళ దగ్గర నీళ్ళ కనెక్షన్ కావాలన్నా, ఇంటి పన్ను కావాలన్నా, కరెంటు మీటర్ కావాలన్నా ప్రతి దానికి లంచం. ఆమెను నేను నిలదీసి అడిగాను. కొంతమంది బిల్ కలెక్టర్, పాత బిల్ కలెక్టర్ తీసి కొత్తగా ఆమె పెట్టుకునింది. అతనికి ఏ అవగాహన లేదు. నేను అడిగాను, ఏమ్మా ఇతను పెట్టుకున్నాం అనేసి. లేదన్నా నాకు ప్రెజర్ అనింది. అది ఎవరు ప్రెజర్ ఇచ్చినారో మనకు తెలియదు. పెట్టుకుని అతను ఏం చేస్తున్నా అంటే పాత బిల్ కలెక్టర్ సిగ్నేచర్స్ కూడా ఫోర్జరీ చేసి కొన్ని కోర్టులో కేసు జరుగుతున్న దానికి కూడా ఇస్తున్నాడు. ఆ ఎవిడెన్స్ తో సహా ఆమెకు వెళ్ళి చూపించాం పంచాయత్ సెక్రటరీకి. చూపిస్తే అతని మీద ఏ చర్య తీసుకోలేదు. ఇక్కడ ప్రతి దీనికి ఒక రేటు కేటాయించి పేదవాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. దీన్ని వెంటనే కలెక్టర్ గారు, డిపిఓ గారు విచారించి
తగు చర్య తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.